నమస్తే. ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ వారి భారత యాత్రా దర్శనికి స్వాగతం. గత కొద్ది రోజుల నుంచి కాశీ క్షేత్ర దర్శనాన్ని భక్తుల కళ్లకు కట్టినట్టు చూపించాలి అన్న సదుద్దేశంతో మొదలైన భారత యాత్రా దర్శనిలో ఈరోజు విశాలాక్షి అమ్మవారి విశిష్టతను తెలుసుకోబోతున్నాం. అమ్మవారు శక్తి స్వరూపిణి. సతీదేవి స్వరూపమే విశాలాక్షి. అమ్మ మణికర్ణిక అంటే చెవి కుండలం కాశీలోని విశ్వేశ్వరుడి ఆలయ సమీపంలో పడిందట. అప్పటి నుంచి జగన్మాత విశాలాక్షి వినుతికెక్కింది. హిందువులు పార్వతీదేవిని ఆరాధించే దేవాలయాలలో కాశీ అత్యంత పవిత్రంగా చెప్పబడింది. మొత్తం 18 శక్తిపీఠాల్లో ఆఖరిదైన విశాలాక్షి శక్తిపీఠం వైభవాన్ని ఇప్పుడు చూద్దాం. ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ సమర్పిస్తున్నటువంటి భారత యాత్రా దర్శనంలో మనం కాశీనగరంలో ఉన్నాం. నగర వీధుల్లో వస్తున్నాం. ప్రస్తుతం కాశీ విశాలాక్షి అమ్మవారి దర్శనానికి నేను వెళ్తున్నాను. అదే రిక్షాలో వెళ్తున్నాను. ఎందుకంటే కాశీ వచ్చిన ప్రతి వాళ్ళకి చాలా చిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. అందులో ఈ రిక్షా కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. అందుకని వాళ్ళ రిక్షాలోనే ప్రయాణిస్తూ మిమ్మల్ని అందరినీ కూడా అమ్మవారి దర్శనానికి తీసుకెళ్తున్నాను. ప్రపంచంలో అందరూ బతకడం కోసం ఆరాటపడతారు, కానీ ఒక్క కాశీలో మాత్రం చనిపోవడానికి మాత్రమే జీవిస్తారు. ఎంత చిత్రమైన ఆలోచన ఇది! 80 ఏళ్ల ముసలమ్మ కూడా నడవలేని స్థితిలో కూడా పక్కనే ఉన్న గంగానదిలో స్నానం చేసి ఏదో ఒక దేవాలయానికి వెళ్లడం, తోచిన పూజ చేయటం వారణాసిలో మామూలే. పిపీలికాది బ్రహ్మ పర్యంతం అక్కడ మరణిస్తే ఈశ్వరుడు ప్రణవాన్ని కుడి చెవిలో ఉపదేశిస్తాడని విశాలాక్షి అమ్మవారు తన పవిట కొంగుతో వింజామరలాగా శ్వాస కోసం విసురుతుంది అన్నది భక్తజనుల ప్రగాఢ విశ్వాసం. గణపతి సుబ్రహ్మణ్య స్వామి పరివారమంతా మరణ సమయంలో ఆ జీవికి కనిపిస్తారు. ఇదంతా కాశీఖండంలో ప్రత్యేకంగా రాశారు కూడా. అంతటి పుణ్యస్థలిలో భక్తులను బ్రోచే జగన్మాతగా విశాలాక్షి కొలువైంది. ఈ శక్తిపీఠంలో విశాలాక్షి గర్భాలయంలో 2 రూపాలతో దర్శనమిస్తుంది. ఒక రూపం స్వయంభువు, మరొక రూపం అర్చామూర్తి. మనం ఆలయంలోకి ప్రవేశించగానే ముందుగా అర్చామూర్తిని, తర్వాత స్వయంభువును దర్శించుకోవడం ఆనవాయితీ. పసుపు కుంకుమలతో ప్రకాశిస్తూ పుష్పమాలాలంకృతురాలైన ఆమెను భక్తులు మనసారా పూజిస్తే కోరిన కోరికలు తప్పక నెరవేరుతాయన్నది భక్తుల నమ్మకం. ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ వారు సమర్పిస్తున్నటువంటి భారత యాత్రా దర్శన కార్యక్రమంలో మనం ఇవాళ ఆఖరి శక్తిపీఠమైనటువంటి శ్రీ విశాలాక్షి అమ్మవారి గర్భగుడి ముందు ఉన్నాము. ఆ దేవిని దర్శించుకుని ఆశీర్వాదాలు పొందుతాను రండి. మూడు లోకాలను ఏలే జగన్మాత త్రిలోచని కాశీలో విశాలాక్షిగా వెలిసింది. సతీదేవి చెవిపోగు పడిన ప్రదేశంలోనే ఏర్పడిన అమ్మవారి క్షేత్రమిది. జ్యోతిర్లింగంతో పాటు శక్తిపీఠమూ కావడంతో అందరికీ ఈ క్షేత్రం ఆరాధ్య నిలయం. ఆ ఆది దంపతులు స్వయంగా వెలిసిన అరుదైన క్షేత్రాల్లో ఇది ఒకటిగా చెప్పబడింది. కాశీ అనగానే పవిత్ర గంగానది, విశ్వేశ్వరుడు, విశాలాక్షి, అన్నపూర్ణాదేవి, డుంఠి గణపతి, కాలభైరవుడు ముందుగా గుర్తుకొస్తారు. ఈ క్షేత్రం ఒక మహాశక్తిపీఠంగా కూడా ప్రసిద్ధి చెందింది.
అమ్మవారు ఆఖరి శక్తిపీఠం. అష్టాదశ శక్తిపీఠాల్లో అత్యంత మహిమాన్వితమైనది ఈ కాశీ విశాలాక్షి. తెలుగువారి నోళ్లలో కాశీ విశాలాక్షి అమ్మ పేరు సదా వినిపిస్తూనే ఉంటుంది. అన్నపూర్ణే విశాలాక్షి అంటాం మనం. కాశీ అనగానే మనకి అన్నపూర్ణే గుర్తొస్తుంది. అలాగే విశాలాక్షి అమ్మవారు కూడా. ఇక్కడ అమ్మవారిని మణికర్ణిక పడిందని ప్రతీతి. అందుకని ఈ శక్తిపీఠానికి అంతటి పేరు వచ్చింది. మరి అమ్మవారి దర్శనం చేసుకుందాం. విశాలాక్షేతి విఖ్యాత వారణాస్యం శివపార్శ్వే నిరతాన్న ప్రదాత్రీ చ నిర్భాగ్య జనతోషిణి అంటారు ఇక్కడి అమ్మను. భగవతి కర్ణకుండలాలు కాశీలో 10 ఉన్నాయి. అందుకే అమ్మవారిని మణికర్ణిక అని కూడా పిలుచుకుంటారు. ఆమెనే విశాలాక్షిదేవి అని, విశ్వలక్ష్మీదేవి అని ఆరాధిస్తారు. ఇక్కడి శివుడే కాలభైరవుడు, కాలభైరవుడే రుద్రుడు. కాశీ విశాలాక్షి అమ్మవారి గర్భగుడిలోనూ ఇక్కడ వెనకాల ఒక విగ్రహం ఉంటుంది. అదే అసలైన విశాలాక్షి స్వరూపంగా భావిస్తారు. ముందు కూడా మనం ఇంకొక విగ్రహాన్ని చూడొచ్చు. అలాగే అమ్మవారు కళ్ళు పెద్దవి చేసి ఆ పరమేశ్వరుని చూసింది అని ప్రతీతి కాబట్టి విశాలాక్షి అనే పేరు వచ్చింది. కాశీ విశాలాక్షిగా ఈ అమ్మని దర్శించుకున్న వాళ్ళందరికీ కూడా సకల సంపదలు ఇస్తుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. అలాంటి మహిమాన్వితమైన ఆ మూర్తిని దర్శించి పూజించుకుందాం రండి. కాశీలో విశాలాక్షమ్మ గుడిలో 2 విగ్రహాలను చూస్తాం. వెనుక భాగంలో చిన్నగా కనిపించే విగ్రహమే అసలైనది. ఆ దేవిని ఆది విశాలాక్షిగా అర్చిస్తారు భక్తులు. శివుడి వైభవాన్ని కళ్ళు పెద్దవి చేసి మరీ ఆశ్చర్యంగా చూసిన దేవి కాబట్టి విశాలాక్షి అని పేరు వచ్చిందని ప్రతీతి. ముందు విగ్రహాన్ని ఆదిశంకరులు ప్రతిష్ఠించారని చెబుతారు. అమ్మవారికి ప్రతిరోజు కూడా జరిగే పూజలతో పాటు ఈ శ్రీచక్రానికి జరిగేటువంటి కుంకుమ పూజ ఎంతో విశేషమైంది. ఇప్పుడు ఆ కుంకుమ పూజను చూద్దాం. ఈ ఆలయంలో శ్రీచక్రం ఉండటం మహావిశేషం. ఈ చక్రానికి ప్రతి శుక్రవారం పౌర్ణమి తిథుల్లో కుంకుమార్చనను విశేషంగా చేస్తారు. ఆ విశిష్టతను ఇప్పుడు చూద్దాం. ఓం విష్ణు విష్ణు శ్రీమద్భవతో మహాపురుషస్య విష్ణురాజ్ఞే వర్తమానస్య దశమి బ్రహ్మణ ద్వితీయ ప్రరార్ధే శ్రీ శ్వేతవారాకల్పే జంబుద్వీపే భరతఖండే ఆర్యావర్తైకదేశే అవిముక్త వారాణసి క్షేత్రే మహాశంశానే త్రికంటక విరాజతే విక్రమశతే బౌద్ధ్యావతారే నూనాం సంవత్సరే శుక్రాయणे शिशिरतो महामंगल मासे कुल पवित्र मासे शुभे कक्षे पुण्यतिथौ वाचरा वाचरस्तो पूर्णम्यां पुण्यतिथौ वाचरा वाचरस्तो भृगुवाचरहितायां स्वयच्छति पूर्वक मनोविष्ट सिद्ध कामना सिद्धर्थम भवानी विशालाक्षी देवता पीठस्थानम अष्टोत्तर कुंकुमार्चने విశాలాక్షి అమ్మవారికి ప్రతిరోజు కుంకుమార్చన జరుగుతుంది. మహిళా భక్తులందరూ కూడా కుంకుమ పూజ చేసుకోవచ్చు ఇక్కడ ఉన్నటువంటి ఈ మహిమాన్వితమైన శ్రీచక్రానికి. ओम ह्रीं महाविद्याय नमः, ओम महालक्ष्मी नमः, ओम शिवप्रियाय नमः, ओम विष्णुमायाय नमः, ओम शुभाय नमः, ओम शांताय नमः, ओम सिद्धाय नमः, ओम सिद्ध सरस्वत्यै नमः, ओम क्षमाय नमः,
ओम कांताय नमः, ओम कामिन्यै नमः, ओम पद्मलोचनाय नमः, ओम क्षुरावश्वत्ताय नमः, ओम बालाय नमः, ओम बालिकाय नमः, ओम शृंगगामिन्यै नमः, ओम ओंकाराय नमः, ओम सुधाकाराय नमः, ओम चेतनाय नमः, ओम कोपनाय नमः, ओम क्षिप्ते नमः, ओम अर्धबिंदुधराय नमः, ओम धीराय नमः, ओम विश्वमात्रे नमः, ओम कलावात्ते नमः, ओम पद्मवात्ते नमः, ओम सुवस्त्राय नमः, ओम प्रविद्धाय नमः, ओम ईशादेव शवक्ति नमः, ओम भीमस्तदेव शवक्ति नमः, ओम उग्रस्तदेव शवक्ति नमः, ओम पशुपतिदेव शवक्ति नमः, ओम सर्वस्य देव शवक्ति नमः, ओम श्री काशी विशालाक्षी देव्यै नमो नमः। देवी स्तोत्र कुंकुमार्चने समर्पयामि। श्री काशी विशालाक्षी देव्यै नमो नमः। हदत्यामि दुष्मार्चयामि मंदार माला गुंदारकाय अभिषेकाय दीर्घं प्रायं दुष्मार्च हदत्यामि। श्री काशी विशालाक्षी देव्यै नमो नमः। साक्षात् दुष्मार्च हदत्यामि। श्री काशी विशालाक्षी देव्यै नमो नमः। शर्कराखण्डमिष्ठान्यं नैवेद्यं दर्शयामि। श्री काशी विशालाक्षी देव्यै नमो नमः। शर्कराखण्डमिष्ठान्यं नैवेद्यम् आचमनीयं दर्शयामि। श्री काशी विशालाक्षी देव्यै नमो नमः। ओम प्राणेश्वर जनेश्वर मनेश्वर ब्रह्मेश्वर नैवेद्यामि। श्री काशी विशालाक्षी देव्यै नमो नमः। విశాలాక్షి అంటే విశాలమైన కన్నులు కల దేవి అని అర్థం. స్కంద పురాణం ప్రకారం వారణాసిలో ఒకసారి వ్యాస భగవానుడికి ఆయన శిష్య బృందానికి 7 రోజులు ఎవరూ భిక్ష వేయలేదు. అందుకు వ్యాసుడికి కాశీపై విపరీతంగా కోపం వచ్చింది. శపించాడు. అప్పుడు విశాలాక్షి దేవి ఒక బ్రాహ్మణ గృహిణిగా మారి తన ఇంటికి వ్యాసాదులను భోజనానికి ఆహ్వానించింది. వారందరికీ విశాలాక్షి విశ్వేశ్వర దంపతులు షడ్రుచోపేత మృష్టాన్న భోజనం పెట్టారు. ఇది బాగానే ఉంది. కాని వ్యాసుడు కాశీపట్టణాన్ని శపించడాన్ని శివుడు క్షమించలేకపోయాడు. దాన్ని మహానేరంగా పరిగణించాడు. వెంటనే వ్యాసుణ్ణి కాశీక్షేత్రం నుంచి బహిష్కరిస్తూ శివుడు శిక్ష విధించాడు. దీంతో జ్ఞానోదయమైన వ్యాసుడు పరమేశ్వరుడి పాదాలపై పడి దీనంగా వేడుకున్నాడు. చేసిన తప్పును క్షమించమని పరిపరి విధాల కోరాడు. వ్యాస నిష్కాసనం కాశీలోనే కాదు ప్రపంచమంతా చరిత్ర సృష్టిస్తుందని ఊరడించిన శివుడు మళ్లీ తప్పక వ్యాసునికి కాశీలో అనుమతినిస్తానని విశ్వేశ్వరుడు హామీనిచ్చాడు. माता विशालाक्षी 18 शक्तिपीठ में एक पीठ है। ये दक्ष प्रजापति पुत्री दाक्षायणी का यहाँ पे मुखम गिरा है। ये स्वयंभू अम्मा है। तो ये वैनकाल में अम्मा जो है वो स्वयंभू शक्तिपीठम है। फ्रंट में जो अम्मा है वो आदि शंकराचार्य जी प्रतिष्ठा किया है। तो कंची में कामाक्षी है, मदुरई में मीनाक्षी है। साउथ वाले जो कंची कामाक्षी मदुरई मीनाक्षी दर्शन करके आते हैं काशी में, और विशालाक्षी का दर्शन करने से उनका कंप्लीट यात्रा होता है। दक्ष प्रजापति पुत्री दाक्षायणी पार्वती स्वरूपम है। यह 18 शक्तिपीठ में एक पीठ है। यहाँ काशी विश्वनाथ रात्रि में शयन के लिए इधर में आकर के विश्राम करने के लिए उनका बेड लगता है। काशी विशालाक्षी विशेश्वर भार्या। అన్నపూర్ణలాగానే విశాలాక్షి దేవి కూడా శివుడికి భోజనం సమకూరుస్తుంది. విశాలాక్షి పెట్టిన భోజనానికి సంతృప్తి చెందిన శివుడు ఆమెను కాశీ క్షేత్రానికి ముఖ్య దేవతగా ఉండే యోగ్యత కల్పిస్తాడు. చాలా కాలం అన్నపూర్ణాదేవి అంటే విశాలాక్షి దేవి అనే భావించారు. కాలక్రమంలో 2 వేరువేరు ఆలయాలు ఏర్పడటంతో ఆ గందరగోళానికి తెరపడినట్లయింది. విశ్వనాథుని గుడికి దగ్గరలో అన్నపూర్ణ ఆలయం ఉంటే దీనికి కొద్ది దూరంలోనే విశాలాక్షి కొలువై ఉంది. కాశీ విశాలాక్షిని కంచి కామాక్షితోనూ మధుర మీనాక్షితోనూ పోలుస్తారు.
కామాక్షి అంటే కోరిక కల కన్నులు కలది, మీనాక్షి అంటే చేపల వంటి కన్నులు కలది అని అర్థం. వివాహం కాని కన్యలు గంగా స్నానం చేసి నిష్ఠతో విశాలాక్షిని అర్చిస్తే త్వరలో అనుకూలుడైన భర్త లభిస్తాడనే విశ్వాసం ఉంది. నల్లరాతి అమ్మవారి విగ్రహం తేజోవంతంగా కనిపిస్తుంది. ఈ ఆలయానికి దగ్గరలోని మణికర్ణిక ఘాట్లో వేలాది మంది భక్తులు పవిత్ర స్నానాలు ఆచరిస్తారు. మధ్యాహ్నం 12 గంటల సమయంలో దేవతలందరూ గంగానదిలోని ఈ మణికర్ణిక ఘాట్లో పుణ్యస్నానాలు చేస్తారన్న నమ్మకంతో భక్తులు ఆ సమయంలో పోటెత్తుతారు. ఈ ప్రపంచాన్ని శాసించే సర్వసత్తాక శక్తి, సర్వజనులను ఆకట్టుకున్న దేవి ఆది పరాశక్తి. ఆమె దయతోనే త్రిమూర్తులు సృష్టి, స్థితి, లయ కారకాలను నిర్వహిస్తున్నారని పురాణాలు చెబుతున్నాయి. నిగ్రహానుగ్రహ సామర్థ్యం గల సర్వశక్తి స్వరూపిణి, సర్వగ్రహ సంచారిణి, లోకానుగ్రహకారిణి విశాలాక్షి అమ్మవారు. ఆ అమ్మవారును ఆరాధించేందుకు కాశీలో ప్రత్యేక వెసులుబాటు ఉంది. మరి ఈ విశాలాక్షి క్షేత్రాన్ని దర్శించుకోవడం ఎలా? విశిష్టత ఏంటి? ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ అధినేత రమణి గారి మాటల్లో విందాం. కాశీ క్షేత్రంలోనే పరమ పవిత్రమైనటువంటి విశాలాక్షి అమ్మవారి ఆలయం దగ్గర ఉన్నాం. భారత యాత్రాదర్శిలో భాగంగా విశాలాక్షి అమ్మవారిని మనము దర్శించుకునే అవకాశాన్ని మనం కల్పిస్తూ ఉన్నాం. అసలు విశాలాక్షి అమ్మవారు అన్నటువంటిది మనకందరికీ తెలుసు. భారతదేశంలో 105 శక్తిపీఠాలు ఉంటాయి. అందులో 18 శక్తిపీఠాలు పరమ పవిత్రమైనవిగా ప్రతి ఒక్కరు కూడా భావిస్తూ ఈ 18 శక్తిపీఠాల సందర్శన కోసం దేశవ్యాప్తంగా అనేక మంది వెళ్ళడం జరుగుతూ ఉంది. అలాంటి శక్తిపీఠాల్లో ప్రముఖమైనటువంటి శక్తిపీఠం విశాలాక్షి శక్తిపీఠం. ఈ విశాలాక్షి శక్తిపీఠం ఎందుకంటే చాలా విశిష్టమైనది. కాశీ పట్టణానికి సంబంధించినంత వరకు కాశీకి వచ్చేటువంటి ప్రతి భక్తాదుడు విశ్వనాథుని దర్శనంతో పాటు అన్నపూర్ణేశ్వరి దర్శనం చేసుకుని తదనంతరం దర్శించుకునేటువంటి అతి ముఖ్యమైనటువంటి ఆలయం కాశీ విశాలాక్షి ఆలయం. ఇంత పవిత్రమైనటువంటి ఆలయం మనకు తెలుసు. ఎక్కడైతే శక్తిపీఠాలు ఉంటాయో ఆ శక్తిపీఠాలు ఉన్నటువంటి ప్రాంతాలలో మనకు తెలియని ఏవో ఒక ధార్మికమైనటువంటి శక్తులు మనల్ని నడిపిస్తూ ఉంటాయి. తత్ఫలితంగా మనలో కూడా నయం కానటువంటి అనేక రకాల రోగాల నివారణకు కూడా శక్తిపీఠాల సందర్శన అనేది అతి ముఖ్యమైనటువంటి అంశంగా మనం భావిస్తూ ఉంటాం. కాబట్టి ప్రతి ఒక్క భారతీయుడు కూడా దేశంలో ఉన్నటువంటి 18 శక్తిపీఠాలకు సంబంధించి దర్శనం చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ సంస్థ తరపున భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని శక్తిపీఠాలకు సంబంధించి మనం ప్రత్యేకమైనటువంటి ప్యాకేజీలు కూడా అందుబాటులోకి తీసుకొని వచ్చినటువంటి అంశం మనకందరికీ కూడా తెలుసు. ఇందులో భాగంగానే కాశీ యాత్రలో భాగంగా మనము ప్రయాగ మాధవేశ్వరి శక్తిపీఠం, అదేవిధంగా గయా మంగళగౌరి శక్తిపీఠంతో పాటు కాశీ విశాలాక్షి శక్తిపీఠం, అదేవిధంగా వింధ్యవాహిని అమ్మవారి శక్తిపీఠం కూడా దర్శించుకునే అవకాశాన్ని మనము కాశీ యాత్ర ద్వారా భక్తాదులు కల్పించడం జరుగుతున్నది. కాశీ అంటే ప్రకాశం, వెలుగు, తేజస్సు, కాంతి అని దాని అర్థాలు. 12 జ్యోతిర్లింగాల్లో విశ్వేశ్వరలింగం, అష్టాదశ శక్తిపీఠాల్లో విశాలాక్షి అత్యంత పరమ పవిత్రమైన దేవతామూర్తులు. కాశీలో 3 రాత్రులు 3 పగళ్లు ఉంటే రాజసూయ యాగం, అశ్వమేధ యాగం చేసిన ఫలితం వస్తుంది. విశాలాక్షి దర్శనంతో భక్తజనులు పునీతులవుతే అమ్మ సన్నిధిలో గడపడం అదృష్టంగా భావిస్తారు. శక్తిపీఠాల్లో వెలిసిన అమ్మవారికి ఎనలేని శక్తి ఉంటుందని భక్తుల విశ్వాసం. అష్టాదశ శక్తిపీఠాల్లోకెల్లా కాశీ విశాలాక్షమ్మను దర్శించుకుంటే అన్ని శక్తిపీఠాలను దర్శించుకున్నంత పుణ్యం దక్కుతుందని పురాణాలు చెబుతున్నాయి. దీని వెనుక కూడా ఓ పురాణేతిహాసం ఉంది. పార్వతీదేవి తండ్రి దక్షుడు మహాయజ్ఞం చెయ్యే తలపెట్టి ముల్లోకాల్లోని దేవతలందరినీ ఆహ్వానిస్తాడు. కాని ఇష్టం లేని పెళ్లి చేసుకుని వెళ్లిపోయిన కూతురు అల్లుణ్ణి ఆహ్వానించడు. దీంతో ఎలాగైనా యజ్ఞానికి వెళ్లాలని పరమశివుణ్ణి పార్వతీదేవి వేడుకుంటుంది. అయితే పిలవని పేరంటానికి రావడానికి శివుడు ఒప్పుకోలేదు. కాని నువ్వు వెళితే నాకు అభ్యంతరం లేదని చెబుతాడు. అయితే పుట్టింటికి వెళ్లిన భావానికి చేదు అనుభవం ఎదురవుతుంది. కన్న తండ్రి కన్నెత్తి చూడకపోవడం, పల్లెత్తు మాట మాట్లాడకపోవడం చూసినా ఓపిగ్గా భరిస్తుంది జగన్మాత. ఇంత జరుగుతున్నా సహనాన్ని కోల్పోదు పార్వతీమాత. దక్షుడు తన భర్త గురించి తక్కువ చేసి మాట్లాడతాడు. చాలా హేళనగా అక్కడి సభికులకు తన భర్త గురించి చెబుతాడు. శ్మశానంలో తిరిగేవాడు, బూడిద రాసుకునేవాడు, కపాలంలో భోజనం చేసేవాడు, సర్పాలతో సరసాలు ఆడేవాడు అంటూ ఇలా మాట్లాడేసరికి పార్వతికి ఎక్కడలేని కోపం వస్తుంది. దీనిని చాలా అవమానంగా భావించిన అమ్మవారు ఉగ్రరూపిణిగా ఊగిపోతుంది. అక్కడి హోమంలో తనను తాను అర్పించుకుని ఆహుతి అయ్యేందుకు సిద్ధమవుతుంది.
ఇదంతా క్రీగంట చూస్తున్న పరమేశ్వరుడు అర్ధాంగి ఆగ్రహాన్ని గమనించి ఆహుతి కాకుండా త్రిశూలాన్ని అడ్డువేస్తాడు. అప్పుడు పార్వతీదేవి శరీరం ఆ త్రిశూలం ధాటికి 18 ముక్కలుగా తెగిపడుతుంది. ఆ శరీర భాగాలు భూలోకంలో 18 చోట్ల పడతాయి. అవే అష్టాదశ శక్తిపీఠాలుగా వెలిశాయని పురాణ గాథ. అందులో ఎక్కువ భాగం కాశీలో పడిందట. ఈ అష్టాదశ శక్తిపీఠాన్ని దర్శించుకునే భక్తులకు పుణ్యఫలం సిద్ధిస్తుంది. శక్తి స్వరూపిణిగా భక్తుల కోరికలను నెరవేర్చే అమ్మవారిని ఈ శక్తిపీఠంలో దర్శించుకునే వారికి అష్టైశ్వర్యాలు సుఖ సంతోషాలు చేకూరుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. కాశీలోని అమ్మవారి మణికర్ణిక పడిన చోటు కాబట్టే ఈ క్షేత్రానికి ఇంతటి ప్రాముఖ్యత ఏర్పడింది. కాశీలో 1500 ఆలయాలకు పైగా ఉన్నాయి. శివుని కన్నులు మూసి లోకాన్ని చీకటి చేసిన పాపానికి నల్లగా మారిన గౌరి అన్నదాన పుణ్యంతో తిరిగి బంగారు వర్ణంలోకి మారిన క్షేత్రం కాశీ. వ్యాసుడికి కడుపారా భోజనం పెట్టిన తల్లి అన్నపూర్ణ తిరుగాడిన క్షేత్రం కాశీ. హిమాలయాలపై ఉండటం ఇష్టం లేక తన కోసం నిర్మించుకున్న పట్టణం కాశీ. శివుని వైభవాన్ని విశాల నేత్రాలతో చూసిన తల్లి శక్తిపీఠంగా వెలిసిన పీఠం విశాలాక్షి పీఠం. హిందూ సంప్రదాయంలో శక్తిగా దుర్గగా అర్చింపబడే దేవత విశాలాక్షి. త్రిమూర్తులలో ఒకరైన శివుని ఇల్లాలు. భవాని, అంబిక, లలిత, అమ్మ, దాక్షాయణి, కాత్యాయని, గౌరి, భైరవి, అపర్ణ, కాళి, శ్యామ, ఉమ, మాణిక్యాంబ వంటి ఎన్నో పేర్లతో కొలువబడుతుంది అమ్మవారు. విశ్వమునేలు విశ్వజనని, విశ్వేశ్వరుని రాణి, విబుధ జన వాణి, వారణాసి ప్రాంత వాసిని ఆకున్న వారి క్షుద్బాధ తీర్చే జనని విశాలాక్షి వందనం, శివనారీ శరణం, అన్నపూర్ణ వందనమంటూ కొలుస్తారు ఇక్కడి జగన్మాతను. మాతా అన్నపూర్ణేశ్వరి భిక్షాందేహి అని పిలిచినంతనే బిడ్డ ఆకలి తెలిసిన అమ్మవలే ఆదరించే అన్నపూర్ణాదేవి కొలువున్న కమనీయ క్షేత్రం వారణాసి. అంతేకాదు విశాలమైన అక్షములు కలది కావున విశాలాక్షి. ఆ తల్లి కొలువున్న శక్తి క్షేత్రం కాశీ. సప్తమోక్షపురులలో కాశీ కూడా విశిష్ట స్థానమున్న శక్తిపీఠం. అష్టాదశ పీఠం ఆఖరిదైనటువంటి కాశీ విశాలాక్షి గర్భగుడిలో ఉన్నాం. మనతో పాటు ఆధ్యాత్మిక గురువులు పాలకొల్లు నుంచి వచ్చినటువంటి శ్రీ మానేపల్లి రామలింగేశ్వర శర్మ గారు ఉన్నారు. వారిని అడిగి అసలు అమ్మవారి వైశిష్ట్యం ఏమిటి, మనం అందరం కూడా మన తెలుగువారి నోళ్ళల్లో సదా నాంతూ ఉంటుంది కాశీ విశాలాక్షి అన్న పేరు. మనకెంతో ఇష్టమైన ఈ అమ్మవారి గురించి, ఆవిడ యొక్క అవతార విశిష్టత గురించి గురువుగారిని అడిగి తెలుసుకుందాం. చరిత్ర గంధనది ప్రదేశం కాశీ. కాశీని స్మరణేన్ ముక్తి. కాశీని స్మరిస్తేనే మనకి ముక్తి లభిస్తుందని, మానవ జన్మకు సార్థకత ఉందని అష్టాదశ పురాణంలో విపులంగా ఉంది. అలాంటి కాశీ ఎప్పుడు పుట్టిందో చరిత్ర గంధనుడి ప్రదేశం. కాశీలో ఉన్న విశేషమైనటువంటి శక్తి జ్యోతిర్లింగాల్లో విశ్వేశ్వరుడు, అష్టాదశ పురాణాల్లో విశాలాక్షి. కాశీకి పునీతం చేసిన గంగా నది ఉత్తరవాహినిగా ప్రవహించడం, మణికర్ణికా ఘట్టంలో ఆ కాశీ విశ్వేశ్వరుడు యొక్క పాదాలు స్పృశిస్తూ గంగానది ప్రవహిస్తోంది. ఆ విశ్వేశ్వరుడు యొక్క పక్కనే అన్నపూర్ణ. అష్టాదశ పీఠాల్లో విశాలాక్షి కాశీ క్షేత్రానికి పవిత్రమైన శక్తినిస్తూ చరిత్రలో కాశీ క్షేత్రం విరాజిల్లడానికి కారణం అది జ్యోతిర్లింగం. అష్టాదశ పీఠాల్లో విశాలాక్షి. Time I am coming to Kashi. Bhulokam Swargam ante idene. We are very happy. Whenever we come, we feel like coming again and again because of Vishalakshi Devasthanamu. We always come here and perform Kunkumarchana and take her blessings. ఎక్కడి నుంచి వచ్చారు? భీమవరం. ఎలా అనిపిస్తుంది? ఇదివరకు వచ్చారా కాశీ? మొదటిసారి. మీరందరూ కలిసి ఒక టీమ్గా వచ్చారా? స్వామీజీ ఆయన ద్వారా వచ్చామండి. ఇది అష్టాదశ శక్తిపీఠం కదా అమ్మవారిది. ఎలా అనిపిస్తుంది ఇక్కడికి వచ్చిన తర్వాత అనుభూతి? సంతోషంగా ఉందండి. అన్నపూర్ణే విశాలాక్షి, అన్నపూర్ణే
విశాలాక్షి అఖిల భువన సాక్షి కటాక్షి అన్నపూర్ణే విశాలాక్షి అఖిల భువన సాక్షి కటాక్షి అన్నపూర్ణే విశాలాక్షి. చూస్తోంది ధర్మేశ్వర లింగం. ఇది కూడా కాశీలో చాలా ప్రముఖమైనటువంటి దేవాలయం. సాక్షాత్తు పరమశివుడు యమధర్మరాజుకి యమ అనే నామాన్ని అలాగే మృత్యుపాశాన్ని ఇచ్చి అధిపత్యం చేసినటువంటి పవిత్రమైన పుణ్యస్థలంలో మనం ఇవాళ ఉన్నాం. కాశీక్షేత్రంలో ఇలాంటి దేవాలయాలు ఎన్నో వందల సంఖ్యలో మనకు కనిపిస్తాయి. ఈ ధర్మేశ్వరుడు చాలా అత్యంత మహిమాన్విత దేవుడు. ఇదే స్థలంలో పరమేశ్వరుడు యముణ్ణి పాశంతో ఆయన యమనామాన్ని ఇవ్వటం అలాగే పాశాన్ని అనుగ్రహించడం కూడా జరిగిన ప్రదేశంలోనే మనం ఇక్కడ ఈ పరమశివుణ్ణి మనం ఆరాధించుకుంటున్నాం. కాశీ వచ్చి విశ్వనాథుణ్ణి అలాగే విశాలాక్షి అమ్మవారిని దర్శించుకున్న తర్వాత ఈ ధర్మేశ్వర లింగాన్ని దర్శించుకుంటే సహస్ర గాయత్రి ఫలితం దొరుకుతుందని చెప్పి మనకి పురాణాల్లో చెప్పబడింది. చాలా ఉపాలయాలు కూడా ఈ మందిరంలో ఉన్నాయి. వాటిని అన్నింటినీ దర్శించుకున్నాం మనం. ఇప్పటి వరకు చూసాం కదా, అష్టాదశ శక్తిపీఠాల్లో అత్యంత ముఖ్యమైనది ఆఖరిది అయినటువంటి శ్రీ కాశీ విశాలాక్షి అమ్మవారి గుళ్ళో జరిగేటువంటి శ్రీచక్రార్చన, అలాగే వివిధమైనటువంటి హారతులు, ఉపాలయాలు ఇవన్నీ దర్శించాం. భక్తుల మనోభావాలను కూడా తెలుసుకున్నాం. విశాలాక్షిని అర్చించే విధానం తెలుసుకున్నాం కదా. హిందువులందరూ ఎంతో పవిత్రంగా భావించే శివునికి ఎంతో ప్రీతికరమైన కార్తీక మాసంలో ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ యాత్రికుల కోసం ప్రత్యేకంగా సకల సౌకర్యాలతో 9 రోజుల పాటు కాశీలో నిద్రించే అవకాశం కల్పించడమే కాకుండా శైవ క్షేత్రంలోని పవిత్ర ఆలయాలను దర్శించే సదవకాశాన్ని ప్రత్యేక ప్యాకేజీలను టూరిస్టులకు అందిస్తోంది. ఇంకెందుకు ఆలస్యం, స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్లకు ఫోన్ చేసి ఈ సదవకాశాన్ని వినియోగించుకోండి. ఇది ఇవాల్టి ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ వారి భారత యాత్రా దర్శిని. రేపటి కార్యక్రమంలో కాశీలో కొలువైన మరో క్షేత్ర విశిష్టతను తెలుసుకుందాం. నమస్తే.